అక్కడ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగ్రహం వచ్చింది. అంటే బాబా లైవ్ దర్శనం అయింది. కాబట్టి ఎప్పుడైనా నన్ను అడిగినప్పుడు మీరు ఇంట్లోనే ఉండండి ఇంకా. కాబట్టి ఈ రకంగా అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. కానీ చూడండి, ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ లీలల్లోన మనకి ఎన్నో జరిగినాయి. ఖమ్మము ఇవన్నీ జరిగాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. చూడండి, ఖమ్మంలో విగ్రహం నుంచి విభూతి వచ్చింది, అక్కడ లీలలు జరిగాయి. అంటే బాబా విపరీతంగా ఆడుకునేవాడు, అక్కడ రకరకాల మహిమలు చేసేవాడు ఆ విభూతిలోనే బాబా. ఇక నిజామాబాద్లో చూడండి, బాబా విగ్రహము కదలడం, రకరకాలటువంటి మహిమలు అక్కడ జరగడం. నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను మొన్న నిజామాబాద్కి వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందర అక్కడ దిగి అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చాను. సరే నేను వచ్చాను, బాబా వారి విగ్రహము ఇటు సైడ్ పడుకొని ఉంది. ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను పూలదండ అలాగే తల మీద వేసాను. జస్ట్ నేను లోపలికి వెళ్ళి కాసేపు మాట్లాడి ఇట్లా బయటికి వచ్చానో లేదో ఇటు తిరిగి పడుకున్నాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. అంటే బాబా ఇలా పడుకున్నారు, ఆయన ముఖం కానీ ఆయన బ్లెస్సింగ్ హ్యాండ్ కానీ నాకు కనపడలే సరిగా. సర్లే అనుకో, నేను ఎందుకంటే అంత విభూతి నిండుంది అక్కడ, లోపలికి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చే లోపల ఏం జరిగిందయ్యా అని అంటే, చక్కగా బ్లెస్సింగ్ హ్యాండ్ ఇచ్చి నువ్వు బోధనకి అని చెప్పడం జరిగింది. చూసారా ఎటువంటి లీలలు! అసలుకి ఇటువంటి గురువు కలియుగములో కాదు, అనంత కోటి లోకాల్లో కూడా లేడు. ఏమిటిది? పిలిస్తే పలుకుతాడు, పిల్లలతో మాట్లాడతాడు. ఎటువంటి అనుభవాలు! చూడండి, నేను నిన్న ప్రాక్టికల్ గా చూశాను ఒక మంచి ఎక్స్పీరియన్స్. అది నిన్న సుమారుగా 7 పాటలు షూటింగ్ చేశాము అక్కడ. ఈరోజు 11 పాటలు చేసాము, అంటే మొత్తం 18 పాటలు షూటింగ్ చేశాము. నిన్న అద్భుతం జరిగింది. నిన్న 6 పాటలు చేశాము, ఇంకా చేద్దాం అనుకున్నాం. అక్కడికి అలసిపోయినా నేను, ఇంకా చాలండి అన్నాను, రేపు చేద్దాంలేండి అన్నాను. సరే మంగళం ఇద్దామని చెప్పేసి మంగళం పాట షూట్ చేయమన్నాను. భక్తులంతా వచ్చారు. చూడండి, 6 పాటలు పాడితే కూడా బాబాలో చలనం లేదు. ఏం జరిగిందంటే మంగళం పాడాను, అంటే మీరు మంగళంలో ఎంత పట్టుందో చూడండి. అందుకే మీరు ఏం పాడకపోయినా ప్రతి క్యాసెట్లో నా మంగళం పాట ఉంటుంది. ఆ మంగళం పాట పెట్టుకొని హారతి ఇవ్వండి, అద్భుతాలు జరుగుతాయి మీకు. అట్లానే మరి ఇంకా తిప్పుతూ తేనె వస్తుందా పాలు వస్తాయా, తేనె వస్తుందా పాలు వస్తుందా, తేనె రాదు పాలు రావు, నీళ్ళు కూడా రావు. చివరికి నీ కన్నీళ్ళు వస్తాయి. నాకేం రావడం లేదమ్మా. ఆ స్వామి ఏమో హారతి ఇమ్మన్నాడు, ఇస్తూనే ఉన్నాను, చెయ్యి పట్టేసింది. పైగా నాకు కొన్ని తిట్లు, ప్రేమతో చేయండి, అంతేగాని పాలు వస్తాయా, నీళ్ళు వస్తాయా, ఫినాయిల్ వస్తుందా అట్లా అనుకోకూడదు ఎప్పుడు. ఏమన్నారా అని నువ్వు ముందు ప్రేమతో చెయ్యి. నేను మీకు అద్భుతం చెప్తున్నా, ఎందుకంటే కళ్ళారా చూసి నేను వాళ్ళకి చూపించాను. అక్కడ హారతి ఇస్తున్నాము, ఆ కర్పూరము అది డూప్లికేట్ కర్పూరం, అది అందులో అది ఎక్కువగా ఆయిల్ ఎక్కువ వచ్చింది, మంట ఎక్కువైంది, పట్టుకోలేకపోతున్నా నేను. సరే ఎందుకు వచ్చిందని చెప్పేసి అక్కడ పెట్టేశాను. చూడండి, ఏది కలిగినా అనుగ్రహమే, చేయగలనా అనుగ్రహమే. ఎప్పుడైతే మంట ఎక్కువైంది, నేను పట్టుకోలేకపోతున్నానని చెప్పేసి అక్కడ పెట్టానో లేదో, ఎక్కడ పెట్టానో అది హారతి అంటే ఆ కింద ఓ ఫోటో ఉంది, పైన బావ కూర్చున్నాడు, కింద ఫోటోలు ఉన్నాయి. అక్కడ కూడా తేనె వస్తుంది మామూలుగా, అన్ని ఫోటోల మాదిరిగా దాంట్లో కూడా తేనె వస్తుంది, విభూతి కూడా వస్తుంది. ఎప్పుడైతే నేను అక్కడ పెట్టి అలా చూశానో, అద్భుతం ఏమిటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏ ఫోటోలో నుంచి తేనె వస్తుందో కళ్ళారా చూడాలా అని. ఏ ఫోటో నుంచి రావడం లేదు. తీర చూస్తే నా ఫోటోలో నుంచి ఇక్కడి తేనె వస్తా ఉన్నది. ఇంకా చూడండి, అంటే నా ముఖం నేను చూసుకున్నాను. వాళ్ళకి చెప్పాను, చూడండి అయ్యా అన్నాను, ఇక్కడి నుంచి జల 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 రాలుతుంది అది తేనె.
చూసారా? మరి ఎవరు చేస్తున్నారు లీల? నేను చేస్తున్నానా? నేను చేసే లీల కానే కాదు, అది ఆ మహాత్ముడు చేసే లీల. నేను మీకు చెప్పాను, నిజామాబాద్లో కూడా ఈ స్వామి సిద్ధ పురుషుడు, గోంగూర పురుషుడు, ఇవన్నీ కాదు. ఈ మహిమలన్నీ చేసేది నేను కానే కాదు, అన్ని బాబానే చేస్తున్నాడు. ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు నాకే అర్థం కావడం లేదు. అంటే సొమ్ము ఆయనది, సోగు నాది. చూడండి, ఆయన ఏదో సిద్ధత్వంతో తేనె విభూతి సృష్టించి అక్కడ కూర్చుంటే, నేనేమో గుర్రాల బండిలో వచ్చిన. మరి ఇంకేమో న్యాయం ఉందా ఎక్కడన్నా? అసలు పెద్ద ఆయన లేడు. అసలు ఇవాళ అనుకున్నాను, అసలు నాకెందుకురా ఈ బండి, నన్ను ఊరేగిస్తున్నారేంటి? ఊరేగిస్తే బావనన్నా ఊరేగించాలి, లేదా ఆయన ప్రేమకు పాత్రులై ఇంతటి మహిమను మాకు చూపించినటువంటి ఆ దంపతులైనా కూర్చోబెట్టాల. మరి నన్నెందుకు కూర్చోబెట్టినారు? చూసారా? అంటే నేను ఇందాక అనుకున్నా, అసలు ఒక విగ్రహాన్ని పెడదామా అనిపించింది నాకు. సర్లింగ్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మనసు మార్చుకున్నా. లేదంటే అసలు బాబాని కూర్చోబెట్టి నేను కూడా నడుపుతా వద్దాం అనుకున్నాను. నడుస్తూ రావచ్చు కానీ భక్తులు ఊరుకోరు, కాలు పట్టుకుంటారు. మళ్ళీ అదో గోల. కాలు అందలేదనుకోండి, ఇంక లుంగి పట్టుకుని లాగుతూ ఉంటారు. ఇంకా దానికి ఒక కాపల, మళ్ళీ పోలీసులు. అది చిరిగిపోయింది అనుకోండి, ఇంకో డ్రెస్ లేదు, రెడ్ పోయి మళ్ళీ వైట్. ఆ డ్రెస్ కోసం మళ్ళీ పరిగెడతాడు. అక్కడ ఇల్లేమో లాకు, వీడేమో బొక్కు, నేనేమో ఆకాశం లుక్కు. ఇవన్నీ ఇలాగుంటాయి. కాబట్టి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ బాధ అనిపిస్తుంది నాకు. సోమాని కూర్చున్నాను చూడండి, చినుకులు పడుతున్నాయి. ఆ ప్రసాద్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. 5 లక్షలు ఖర్చు పెట్టాను, దీని దుంపదగా వాసన పడుతుంది. పాపం నాకు బాధ లేదు, ఆయన చూసి బాధ కలుగుతుంది. నేను కూడా బాధపడుతున్నా, ఏమిటి ఈ వర్షం అని. నేను బాధపడుతున్నా.